వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మావోయిస్టు కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసిన డీసీపీ రాజమహేంద్ర నాయక్. గాంధీ భవన్ పై బీజేపీ నేతల దాడి. కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపివేసిన బీజేపీ శ్రేణులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రమాదాల బారి నుండి ప్రాణాలను కాపాడుకునేందుకు ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పాలకుర్తి ఎస్ఐ దూలం పవన్ కుమార్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని గులాబీ పువ్వును అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాజిరెడ్డి, కానిస్టేబుల్ రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధరించండి, ప్రాణాలను మీరు రక్షించుకోండి, కుటుంబాలను మీరు బాబాగడ ఎవరిని ఇక్కడ వస్తుంది. ఏం చేయాలి? సో చెప్పేది నేను చెప్పాలి. రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా మా వంతు బాధ్యతగా మేము ఎప్పుడు బైక్ నడిపిన హెల్మెట్ను తప్పనిసరిగా వాడతాము. అంతా కూడా ఎవరి కోసం? హెల్మెట్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, లేకపోతే మాత్రం పట్టుకుంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించి బాడీకి ఎక్కడ దెబ్బ తగలేదు. చెట్టు మాత్రమే బయట కాదు, ఇంటర్నల్ మనిషి బాగానే ఉన్నాడు. కనీసం ఒక బ్లడ్ చుక్క కూడా మనిషి బ్లడ్ చుక్క కూడా కాలేదు, కానీ మనిషి చనిపోయింది. ఎందుకు చనిపోయిందో చెప్పండి. ఏమైనా హెడ్కు తగిలింది, హెడ్ పైన ఇంజురీ ఏం కాలేదు, కానీ లోపల ఉన్నటువంటి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. అంటే ఇంటర్నల్గా డ్యామేజ్ అయ్యి హెడ్ అనేది ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి బ్రెయిన్ పై ప్రెషర్ పడిపోయి బ్రెయిన్ డెడ్ అయ్యింది. సో ఆ వ్యక్తి చనిపోయింది. దానివల్ల ఏమైందంటే, అదే కనుక ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా కొంచెం బ్రతికే అవకాశం ఉంటుంది. అంటే అతను నిండు జీవితాన్ని ఒక హెల్మెట్ దానం చేసినట్టే కదా, హెల్మెట్ పనంగా పెట్టినట్టే కదా. హెల్మెట్ విలువ ఎంత? 500. మంచి హెల్మెట్ కూడా 1000 రూపాయలు. అంటే మీ ప్రాణం ఖరీదు 1000 రూపాయల కంటే చాలా తక్కువ. అంతేనా? అంతేనా? ప్రాణం ఖరీదు 1000 రూపాయల కంటే తక్కువనా? ఒక 1000 రూపాయల మీ ప్రాణానికి విలువ ఇవ్వనట్టే లెక్క అవుతుంది. కేటీఆర్ పై రఘునందన్ రావు ఫైర్. ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి, లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి. దొంగల వెంబడి వకీల్ రారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని తప్పులకు అందరినీ అరెస్ట్ చేశావు రఘునందన్ రావు. నన్ను రోడ్డు మీద ఆపి పట్టుకపోయి ఎమ్మెల్యేని కూడా చూడకుండా కాలు చేతులు పట్టి గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు.
ఆ రోజు పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఎట్లా ఇరి ఇవాళ నేను ఠానాకు రమ్మంటే నాకు వెనకాల 10 మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన. ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితివి, కేసు లొట్ట ఫీజు కేసే అయ్యే, మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్? ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది. అంటే దాని అర్థమైంది, మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి, లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు పోండ్రి. ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు, జైలుకు పోతే ఏమవుతుంది, జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా, యోగా బాగా చేస్తా, ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు, మా నాయనో దిక్కు, మా చెల్లో దిక్కు, మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంబాన పెడుతురు, జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా, గట్టిగా తయారు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు. పోయిరాండి, మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసిరాండ్రి. ఒక దిక్కేమో తప్పు చేయలేదంటాడు, ఒక దిక్కేమో అవినీతి జరగలేదంటాడు, ఇంకొక దిక్కు మోడీకి, ఈడీకి, బోడీకి దేనికి భయపడ్డా అంటాడు. మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నారు? అవన్నా సల్జరం వచ్చినాడు వనికినట్టు వనుకుతుండు. కావాలంటే మా మనోహరాబాద్కి వెళ్ళి ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం. ముందైతే నువ్వు పోలీస్ స్టేషన్కి పోయి చూడు, పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు. దేశం మీద చర్చిస్తా, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరి కడుపునొయ్యాలి. నువ్వు 10 ఏళ్ళు నాసంటి ఎమ్మెల్యేలని. నేరాలను నియంత్రించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మందమర్రి సీఐ కె శశిధర్ రెడ్డి తెలిపారు. రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, ఐజీ, మంచిర్యాల ఏసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్, బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని అంగడి బజార్ ఏరియాలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మందమర్రి సీఐ కె శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల రక్షణ భద్రత పోలీసుల బాధ్యత అని, సమీపంలో ఎవరైనా కొత్త వ్యక్తులు నివాసం ఉన్నా సంచరించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్, కాస్పేట్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, దేవాపూర్ ఎస్ఐ ఆంజనేయులు, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ చాలా నోటిఫికేషన్స్ ఇస్తా ఉన్నది. ఏ ఉద్యోగం కానీ మీకు చిన్న కొట్టాట కానీ ఏ కేసు ఉన్నా కూడా రేపు పాస్పోర్ట్ రాదు, నౌకరు రాదు, ఏది రాదు. కాబట్టి అర్థం చేసుకోండి. యువకులు కూడా చాలా మంది ఉన్నారు మన దగ్గర. మీ యొక్క సమయాన్ని అనవసరంగా ఇవి ఇప్పుడు అడిక్ట్ అవుతా ఉన్నారు చాలా మంది. మత్తు పానీయాలు కానీ, డ్రగ్స్, గాంజాకు చాలా మంది పిల్లలు, పెద్దలు కూడా కొంచెం దృష్టి సారించాలి. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ అలవాట్లు ఏంది, మనుషుల ప్రవర్తన చేంజ్ వచ్చిందా అనేది చూసుకోవాలి. అట్లాంటి వాళ్ళు అట్లా ఉన్న వాళ్ళని ఏం చేయాలి, మనం దృష్టి తీసుకొచ్చి వాళ్ళ డిఎడిక్షన్స్ కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. లేకుంటే మన ఎవరు ఉండదు. ఇప్పుడు మెయిన్గా మనకు ఇబ్బంది పెట్టేది డ్రగ్స్, గాంజా. ఫస్ట్ ఏమవుతుంది, దోస్తాల మందాలు పడవుతుంది. మందాలు పడేది ఏమిటి, మందు తాగేది ఈ అర్థమవుతుంది, ఎటుంటో చూద్దామని చెప్పి అక్కడ పోతుంది. అక్కడ పోయిన తర్వాత ఏమైతుంది, అట్లనే అల్లడైపోతుంది. ఒక్కొక్క స్టేజ్ ఎక్కడుతుంది, పైసలు లేకుండా ఇట్లా దొంగసాటుగా పైసలు తీసుకుపోవడం, లేదా పేరించి అమ్మని తిట్టి అన్నం తిట్టి అయ్యని తిట్టి పైసలు తీసుకుపోవడం, లేదా పండు పండు అమ్ముకోవడం, తాగాల చేయాలనే ఆలోచనకు వస్తారు. తాగి ఏమవుతుంది, మెంటల్గా పిచ్చోలు అయిపోతారు, బక్క అయిపోతారు, శరీరం ఆరోగ్యకరం అవుతుంది, ఇంట్లోకి ఇబ్బంది, వానికి ఇబ్బంది, వచ్చేది ఏముండదు. కాబట్టి అనవసరంగా అట్లాంటి స్టేజ్ ఉన్న పిల్లలు కానీ, అట్లాంటి అలవాటు చేంజే పిల్లలు కానీ మీరు తల్లిదండ్రులు సాధించాలి. అట్లనే యుక్త వయసులో వచ్చిన అమ్మాయిలు కూడా మనం చూసినట్టయితే చాలా కేసెస్ చదువుకునే అమ్మాయిలు కానీ, వాళ్ళ అమ్మాయిలు కానీ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ లేకుంటే ఏమైతుంది, అనవసరంగా ఎలోప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలోప్మెంట్ అయ్యి ఎక్కడికి పోయినా పెళ్లి చేసుకున్నామని తర్వాత వాళ్ళు బాధపడడం, మీరు బాధపడడం, ఇవన్నీ మీరు తల్లిదండ్రులు కనుక మీ పిల్లల్ని శ్రద్ధగా మీరు చూసినట్టు చేస్తే ఇట్లాంటి పరిస్థితులు అనేది రావు. కాబట్టి అందరూ కూడా మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినా మీకు తెలుసు కాబట్టి కొంచెం ధ్యాస పెంచండి. ఇంకా కొత్త వ్యక్తులు మీ యొక్క కాలనీలలో కొత్త వ్యక్తులు సంచరించినా కూడా తెలియజేయండి. కిరాయికి వచ్చినా కూడా, మీ ఇంట్లో ఎవరైనా కిరాయికి వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళు ఏందనేది కూడా మా గురించి మీకు తెలుసుకోండి. వాళ్ళ గురించి ఏమైనా సస్పిషియస్లే కనిపిస్తే, అనుమానాలు కనిపిస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్పీ గారు కానీ, మీ యొక్క బ్లూ కోట్ కానిస్టేబుల్ కానీ 100 ఫోన్ చేసి చెప్పొచ్చు. మేము ఎల్లప్పుడూ దాన్ని మేము వెరిఫై చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు షేక్ బందగి 85వ ఉర్సు ముబారక్ సందర్భంగా దేవరుపల మండలం కామారెడ్డిగూడెం గ్రామం షేక్ బందగి వంశస్థులు మత పెద్దలు చాదర్ ఫేస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి పాల్గొని షేక్ బందగి సమాధిపై బందగి వంశస్థులు ముస్లిం మత పెద్దలతో కలిసి చాదర్ కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ ఎండి జాకీర్, భువనగిరి ఆకస్వామి, రెడ్డి రాజుల రమేష్, ములుగురి రమేష్, గణపతి, సజ్జన్ నాగరాజు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. रसूल भाई इधर ओके मैम కెమెరా మంచిగా ఎక్కడ నుండి హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్ కేటీఆర్ గారి నివాసం వద్ద పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న మైబాద్ మాజీ ఎంపీ బారస జిల్లా అధ్యక్షులు కవిత మాలోత్ సత్యవతి రాజుడు గారికి, ఇంకా లక్ష్మణరెడ్డి గారికి, మరియు అక్క సుంతక్క గారికి, ఉపక్క గారికి అందరికీ నమస్కారం తెలియపరుస్తాను. మీ అందరూ తెలుసు, మొన్న గత 15 రోజుల క్రితం కేటీఆర్ గారు స్పష్టంగా కూడా ఈ కార్ విషయం కూడా అందులో ఎటువంటి అవినీతి లేదు, కావాలనే అవినీతి లేకున్నా కూడా ఏసీబీ కేసు పెట్టి ఇవాళ వారి యొక్క పేరు ప్రఖ్యాతులన్నీ కూడా పాడు చేయడానికి ఇవాళ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా దానికి వివరణ ఇచ్చింది. ఆ వివరణ ఇచ్చినాక ప్రజలందరూ కూడా ఇందులో ఎటువంటి అవినీతి లేదు, కేటీఆర్ గారు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే ఆ రోజు దాదాపు 92లో కార్ రేస్ ఉండాల్సిన దాన్ని ఇవాళ తెలంగాణలో కూడా 2023లో 22లో కార్ రేస్ ఏర్పాటు చేసే విషయాన్ని గుర్తు తీసుకొచ్చారు. వాస్తవంగా నేను కాంగ్రెస్ నాయకులు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, అంటే హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడం కేటీఆర్ గారు చేసిన తప్పాలను ప్రశ్నిస్తున్నాం. మీరు ఒకసారి ఆలోచించండి, ఇవాళ హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు వచ్చినాయన్నా కూడా ఎన్నో ప్రపంచం నుంచి ఎన్నో కంపెనీలు వచ్చినాయన్నా కూడా కేటీఆర్ వారి యొక్క ప్రత్యేకమైన చొరవతో ఇవాళ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ పటంలోనే హైదరాబాద్ అంటే ఒక ఇమేజ్ పెంచే స్థాయి మా కేటీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. నిన్ననో ఇవాళ మీరు ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తారు, అది కూడా మా హయాంలోనే మా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు ప్రారంభం చేసిన దాన్ని ఇవాళ మీరు ఓపెన్ చేసినారు. అంటే ఏ కార్యక్రమం చేసినా, ఏది మొదలు పెట్టినా, ఏది కంప్లీట్ చేసినా కూడా పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో అయింది. కానీ ఒకటే, మీరు ఆ రోజు ఆ రాముడు ఎంత మంచిగా ఉన్నారో నీతిగా, ఇవాళ మా రాముడు కూడా అదే నీతిగా ఇవాళ ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తారు. మీరు ఎంత అభాసుభావాలు చేసినా, మీరు ఎన్ని నిందలు వేసినా, అబద్ధపు దొంగ కేసులు పెట్టినా, మీరు జైలు పాలు చేసినా కూడా వారిని ఏమి చేయలేరు. ఇవాళ స్పష్టంగా కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కావాలనే సోదాలు చేయించడమో లేకపోతే కావాలని కేసులు పెట్టి మీరు భయభ్రాంతాలు చేయాలని చెప్పి మానసికంగా ఒత్తిడిని గురి చేయాలనుకుంటున్నారు. కానీ మీరు ఏమి చేయలేరు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా, ఎందుకంటే రైతులను మోసం చేసిర్రు, మహిళలను మోసం చేసిర్రు, ఇవాళ ఉద్యోగులకు కూడా దాదాపు 3 డిఎల్ కూడా వాళ్ళని మోసం చేసిరు, ఇవాళ ముసలోళ్ళ పెద్ద మనుషులందరినీ మోసం చేసిరు, విద్యార్థులను మోసం చేసిరు. ఏ పక్షాన్ని మీ మోసము, అబద్దాలు, జైలు పెట్టడం తప్ప ఏమి తెలియదు మీకు. కొన్ని రోజులు అల్లు అర్జున్ ఆడుకుంటారు, కొన్ని రోజులు కౌశిక్ రెడ్డిని కేసులో పెడతారు, ఇంకో రోజులు ఇంకోరు పెడతారు. పట్నం నరేంద్ర రెడ్డి పాపం లగచర్లలో మా గిరిజన రైతుల పక్షాన కొట్లాడినందుకు ఆయన నెలలో జైలు పెడతారు. ఇక ఎటుపడి టైం పాస్ చేయాలి, డైవర్ట్ చేయాలి. ఎందుకంటే మీకు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేయడం చేత కాక కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలు కాబట్టే ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఇవాళ కేటీఆర్ గారిని ఇంకా ఒక నెల రోజులు పొడిగించుకుంటూ చేయడానికి ఇవాళ చేస్తా ఉన్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కేసీఆర్ గారి యొక్క మేము అందరం కూడా వారి యొక్క నాయకత్వంలో ఉన్నాం. మేము వాళ్ళందరం కూడా ఖచ్చితంగా కొట్లాడతాం. మేము ఖచ్చితంగా వారి పక్షాన ఉంటాము. రానున్న రోజుల్లో మీకు భారీ మూల్యం చెల్లించక తప్పదని మరొకసారి మీకు తెలియపరుస్తాం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిన్న కాళేశ్వరం కెనాల్ పనులను అడ్డుకున్న రైతులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం ఏలికేశ్వరంలో నిర్వహిస్తున్న చిన్న కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ పనులను 4వ రోజు అడ్డుకున్న రైతులు. పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం. జేసీబీ ద్వారా కెనాల్ తోడే క్రమంలో జేసీబీ ముందు పడుకొని నిరసన తెలుపుతున్న రైతులు. పొలాలలో భారీగా మోహరించిన పోలీసులు. ఏలికేశ్వరం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించడంతో రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మందు తాగిరు మందు తాగిండు సార్ మందు తాగిండు వాసన వస్తాను యాభై సంవత్సరాల వయసు గల భారతి పట్నాయక్ కోరాపుటకు చెందిన మహిళ పొట్ట పొంగుతుందని సంజీవని హాస్పిటల్కు రావడం జరిగింది. డాక్టర్ మధుబాల పరీక్ష చేసి స్కానింగ్ చేయడంతో కడుపులో అండాశయ కంతి 30x30 సెంటీమీటర్లకు పైగా ఉన్నదని, ఆపరేషన్ ద్వారా తొలగించవలసిన అవసరం ఉందని తెలియజేశారు. కంతి క్యాన్సర్కు సంబంధించిందో కాదో అది రక్త పరీక్ష చేసి తదుపరి ఆపరేషన్. దీని 11 కేజీల అండాశయ కంతిని, గర్భసంచిన ఎడమవైపు అండాశయాన్ని తొలగించి హెచ్ఆర్ క్యాన్సర్కు సంబంధించిన అవకాశం ఉన్నదో లేదో తెలుసుకొనుటకు షాంపిల్ పంపించడం జరిగింది. ఆపరేషన్ అయిన తర్వాత రోజున అతి సులువుగా నడవగలిగారు మరియు ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారు. సంజీవని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఐసీయూ సపోర్ట్ ఉండడం వలన ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా చేయగలుగుతున్నామని గైనిక్ డాక్టర్ పి మధుబాల, మత్తు వైద్యులు ఆదారి చంద్రశేఖర్ గారు, ఓల్డ్ క్లినికల్ కేర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తి తెలియజేశారు. మరియు అరుదైన డిసీజెస్ని మనం చూడాలనే ఉద్దేశంతో చూడడం జరిగింది. ఇప్పుడు సంజీవని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్కోట్లో అన్ని రకాల అత్యాధునిక ఆపరేషన్లు అన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎముకలు కీలు విభాగానికి సంబంధించినంత వరకు రీప్లేస్మెంట్స్, నీ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ హిప్ రీప్లేస్మెంట్స్, కీ హోల్ సర్జరీస్, స్పైన్ సర్జరీస్ లాంటివి జరుగుతున్నాయి. అలాగే అత్యాధునికంగా ల్యాప్రోస్కోపీ సర్జరీలు చాలా జరుగుతున్నాయి. అలాగే అత్యంత అరుదైన సర్జరీలు లాంటివి ఇప్పుడు ఈ పేషెంట్లో చూసుకుంటే అరుదైన సర్జరీలు అండాశయ కణితి అంటారు. దాదాపు 11 కేజీలు ఉన్న అండాశయ కణితిని డాక్టర్ మధుబాల అండ్ టీంతో తొలగించడం జరిగింది. సో సంజీవని హాస్పిటల్ అనేది ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతవరకు అవసరమైతే అంతవరకు ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ పర్టికులర్ పేషెంట్ గురించి మధుబాల గారు మాట్లాడతారండి. డాక్టర్ పి మధుబాల, ఎంఎస్సీ ఇన్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఈ పేషెంట్ నా దగ్గరికి 1 వీక్ బ్యాక్ వచ్చారు. ఈమె 55-year-old ఫిమేల్. ఒక 3 నెలల నుంచి కూడా ఆమెకి పొట్ట పొంగినట్టుగా అనిపిస్తుంది. అదొక్క కంప్లైంట్తో మన దగ్గరికి రావడం అయితే జరిగింది. స్కాన్ అడ్వైస్ చేస్తే ఆ స్కాన్లో సిటీ స్కాన్లో పొట్టలో కాయ ఉంటున్నట్టుగా, అది ఒక 30 సెంటీమీటర్ సైజ్ కాయ అని చెప్పి ఇవ్వడం జరిగింది. నేను ఎగ్జామినేషన్లో కూడా నాకు 32 వీక్స్ సైజు ఒక పెద్ద బిగ్ మాస్ ఉన్నట్టుగా నేను అబ్జర్వ్ చేశాను. సో ఇమీడియట్గా ఆ కాయ అనేది క్యాన్సర్కి సంబంధించిందా కాదా అన్నది మనం
బిఫోర్ సర్జరీ మనము కొన్ని రక్త పరీక్షల ద్వారా కొంచెం వరకు మనం తెలుసుకోవచ్చు. అటువంటి రక్త పరీక్షలు కూడా చేయడం జరిగింది. అందులో ఆ గాయ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు అనేవి తక్కువ ఉన్నాయని తెలుసుకొని దాని ప్రకారం మేము సర్జరీ ప్లాన్ చేసుకున్నాం. సో ఆపరేషన్ సమయంలోని ఈ కాయ తొలగించడం జరిగింది. ఈ కాయతో పాటు ఇన్ కేస్ ఇది ఏమైనా క్యాన్సర్ వైపు ఏమైనా లక్షణాలు ఉండొచ్చేమో అని పక్కనున్న అండాశయంతో పాటు గర్భసంచి దాంతోపాటు పెరిటోనియంలో చిన్న బయాప్సీ కూడా తీసి పంపించడం జరిగింది. ఇన్ కేస్ ఏమైనా ఫ్యూచర్లో అది హిస్టోపెథాలజీకి పంపించి అందులో ఏమైనా క్యాన్సర్ తాలూకు తెలిసిన అవి ఏమైనా స్ప్రెడ్ అయ్యేదా లేదా అన్నది మనకు ఆ బయాప్సీలో తెలియడం అనేది జరుగుతుంది. సో ఆమెకి ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అంతా నీట్గా అయిపోయింది. సేమ్ టైం వెరీ నెక్స్ట్ డే ఆమె లేచి నడవడం అనేది జరిగింది. ఆమెకు చాలా రిలీఫ్ అనేది వెరీ నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ అయింది. పోస్ట్ ఆఫ్ పెయిన్ కానీ ఏమీ లేదు, అంతా బాగుంది. ఆమె లిక్విడ్స్ అలౌ చేసుకోవడం కానివ్వండి, తినడం అంతా కూడా వెరీ నెక్స్ట్ డే నుంచి చాలా బాగుంది. సో ఇలాంటి సర్జరీస్ ఇలా 11 kgs కాయని మేము ఇలా తొలగించడం జరిగింది. దీన్ని ఓవేరియన్ సిస్ట్ అంటారు, తెలుగులో అయితే అండాశయ కణితి అని అంటారు. ఇలాంటి సర్జరీస్ ఇక్కడ మేము చేయగలుగుతున్నాము అంటే వన్స్ మనకి ఐసీయూ బ్యాకప్ సపోర్ట్ అనేది చాలా అవసరం. అది మన సంజీవిని హాస్పిటల్లో ఉండడం వల్లే ఇలాంటి సర్జరీస్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి గుట్టపై బొమ్మెర పోతన మందిరం, పాలకుర్తి సోమేశ్వరాలయం, దేవరుపల మండలంలోని వానకొండయ్య గుట్టను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నందున ఆలయాల్లో పెండింగ్ పనుల అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జాయింట్ కలెక్టర్ రోహిత్ సింగ్ పాల్గొనగా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి వల్మిడి గుట్టకు 12.25 కోట్లు మంజూరు కాగా అదనంగా మరో 2 కోట్లు పనులు చేశానని కాంట్రాక్టర్ నరసింహారెడ్డి ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వల్మిడి గుట్టపై కళ్యాణ మండపం, వాల్మీకి విగ్రహం, పూజారి గది నిర్మాణానికి మరో 4.5 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రాతిపాదనగా పంపిణీ మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా బొమ్మెర నిర్వహిస్తున్న పోతన్న స్మారక మందిరం, పాలకుర్తిలో సోమేశ్వరాలయం పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అది కూడా దీని కిందకి వస్తుంది. అటు కొండ ఈ పెద్ద గుట్ట మాత్రమే మనది, మాదంతా దీనికి కనెక్ట్ చేస్తే మీకు లక్నవరం మేడం ఉంది కదా, ఆ టైప్ చేసుకుంటే బడ్జెట్ ఇష్టం. మధ్య లాగా కట్టాలంటాడు. వస్తున్నారా రెగ్యులర్ గా? లోకల్ వాళ్ళు చెప్పండి. ఇద్దరు వస్తారు, వాళ్ళు ఎక్కడ మౌనిక ఆమె కింద 12.20 లక్షలు శాంక్షన్ వచ్చాయి. దీనికి సంబంధించిన వర్కింగ్ ఎస్టిమేట్ టోటల్ గా సిఈ గారికి సబ్మిట్ చేశాము. ఎస్టిమేట్ గా మీరు చేసి నేరాలను నియంత్రించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మందమర్రి సీఐ కె శశిధర్ రెడ్డి తెలిపారు. రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, ఐజీ, మంచిర్యాల ఏసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్, బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని అంగడి బజార్ ఏరియాలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మందమర్రి సీఐ కె శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత అని, సమీపంలో ఎవరైనా కొత్త వ్యక్తులు నివాసం ఉన్నా సంచరించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్, కాస్పేట్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, దేవాపూర్ ఎస్ఐ ఆంజనేయులు, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ చాలా
నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నది. ఏ ఉద్యోగం కానీ మీకు చిన్న పొట్టాట కానీ ఏ కేసు ఉన్నా కూడా రేపు వాళ్ళ పాస్పోర్ట్ రాదు, నౌకరు రాదు, ఏది రాదు. కాబట్టి అర్థం చేసుకోండి. యువకులు కూడా చాలామంది ఉన్నారు మన దగ్గర. మీ యొక్క సమయాన్ని అనవసరంగా ఇవి ఇప్పుడు అడిక్ట్ అవుతూ ఉన్నారు చాలామంది. మత్తు పానీయాలు కానీ డ్రగ్స్, గాంజాకు చాలామంది పిల్లలు, పెద్దలు కూడా కొంచెం దృష్టి సారించాలి. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ అలవాట్లు ఏంది, మనుషులో ప్రవర్తన చేంజ్ వచ్చిందా అనేది చూసుకోవాలి. అట్లాంటి వాళ్ళు అట్లా ఉన్న వాళ్ళని ఏం చేయాలి, మనం దృష్టి తీసుకొచ్చి వాళ్ళ డిఎడిక్షన్స్ ఎక్కడ కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. లేకుంటే మన ఎవరు ఉండదు. ఇప్పుడు మెయిన్గా మనకు ఇబ్బంది పెట్టేది డ్రగ్స్, గాంజా. ఫస్ట్ ఏమవుతుంది, దోస్తాల మందు అలవాటు అవుతుంది. మందు అలవాటు అవుతుంది, ఏమిటి మందు తాగేది ఈసారి అదావుతుంది, ఎటుంటో చూద్దామని చెప్పి అక్కడ పోతుంది. అక్కడ పోయిన తర్వాత ఏమైతుంది, అట్లనే అలవాటు అయిపోతుంది. ఒక్కొక్క స్టేజ్ ఎక్కడుతుంది, పైసలు లేకుండా ఇట్లా దొంగసాటుగా పైసలు తీసుకుపోవడం, లేదా పేరించి అమ్మని తిట్టి అన్నం తిట్టి అయ్యని తిట్టి పైసలు తీసుకుపోవడం, లేదా పండు పండు అమ్ముకున్నాడు, తాగాల చేయాలనే ఆలోచనకు వస్తారు. తాగి ఏమవుతుంది, మెంటల్గా పిచ్చోలు అయిపోతారు, బక్క అయిపోతారు, శరీరం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఇంట్లోకి ఇబ్బంది, మానికి ఇబ్బంది, వచ్చేది ఏముండదు. కాబట్టి అనవసరంగా అట్లాంటి స్టేజ్ ఉన్న పిల్లలు కానీ అట్లాంటి అలవాటు చేంజే పిల్లలు కానీ మీరు తల్లిదండ్రులు సాధించాలి. అట్లనే యుక్త వయసులో వచ్చిన అమ్మాయిలు కూడా మనం చూసినట్టయితే చాలా కేసెస్ చదువుకునే అమ్మాయిలు కానీ వాళ్ళ అమ్మాయిలు కానీ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ లేకుంటే ఏమవుతుంది, అనవసరంగా ఎలోప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలోప్మెంట్ అయ్యి ఎక్కడికో పోయినా పెళ్లి చేసుకున్నాం అనడు, తర్వాత వాళ్ళు బాధపడడు, మీరు బాధపడడు. ఇవన్నీ మీరు తల్లిదండ్రులు కనుక మీ పిల్లల్ని శ్రద్ధగా మీరు చూసినట్టు చేస్తే ఇట్లాంటి పరిస్థితులు అనేది రావు. కాబట్టి అందరూ కూడా మీరు ఇంతకుముందు ఎక్కడైనా వచ్చిందో తెలుసు కాబట్టి కొంచెం ధ్యాస పెంచండి. ఇంకా కొత్త వ్యక్తులు మీ యొక్క కాలనీలలో కొత్త వ్యక్తులు సంచరించినా కూడా తెలియజేయండి. కిరాయికి వచ్చినా కూడా మీ ఇంట్లో ఎవరైనా కిరాయికి వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళు ఏందనేది కూడా మా గురించి మీరు తెలుసుకోండి. వాళ్ళ గురించి ఏమైనా సస్పిషియస్లే కనిపిస్తే అనుమానాలు కనిపిస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్పీ గారు కానీ మీ యొక్క బ్లూ కోట్ కానిస్టేబుల్ కానీ 100 కానీ ఫోన్ చేసి చెప్పొచ్చు. మేము ఎల్లప్పుడూ దాన్ని మేము వెరిఫై చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.